యాక్చువల్గా మార్నింగే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను బ్లాగ్, బట్ నైట్ 12 o'clockకి కేక్ కట్ చేసేసి చాలాసేపు కబుర్లు చెప్పుకొని చాలా లేట్ అయింది పడుకునేసరికి. సో లేట్గా లేచాం, అందుకే లేట్గా స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్. అండ్ ఇవాళ ఏంటంటే మా యానివర్సరీ అనమాట. జనరల్గా యానివర్సరీ చాలా స్పెషల్గా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఇదైతే మా 4th యానివర్సరీ. చాలా స్పెషల్ యానివర్సరీ ఇది, ఎందుకంటే అనిరా పుట్టాక మా ఫస్ట్ యానివర్సరీ అనమాట. అండ్ ఈ యానివర్సరీ చాలా కొత్తగా కూడా ఉంది. ఎందుకు కొత్తగా ఉంది అంటే జనరల్గా ప్రతి యానివర్సరీకి మాకు బయటకు వెళ్ళడం అలవాటు, బయటకు వెళ్ళేసి వస్తూ ఉంటాము. బట్ ఈ యానివర్సరీ ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే అనిరాకి కొంచెం హెల్త్ బాగాలేదు, నాకు కూడా కొంచెం కోల్డ్ అండ్ కఫ్ ఉంది. బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, అందుకే బయటకు వెళ్తే ఇంకా డిస్టర్బ్ అవుతుందేమో అనుకుని బయటకు వెళ్ళట్లేదు. సో ఇంట్లోనే కొంచెం కొత్తగా ప్లాన్ చేసాము. అండ్ నైట్ 12 o'clockకి మేము కేక్ కట్ చేశాక రమేష్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ క్రేజీ అబౌట్ ఇట్. చాలా నచ్చింది నాకు ఆ గిఫ్ట్, చాలా బాగుంది కూడా, మీకు కూడా చూపిస్తాను. సో ఇదే అన్నమాట నాకు రమేష్ ఇచ్చిన గిఫ్ట్. ఇదేంటంటే గూగుల్ మినీ హోమ్ అనమాట. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా, అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది, మంచి టైం పాస్ కూడా అవుతుంది. సో ఇది యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి తిన్నాను. నేను రమేష్ అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు అడిగినాను అనమాట రమేష్తో, ఇలాంటిది ఒకటి మన దగ్గర ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా అనేసి. తర్వాత నేను మర్చిపోయాను అన్నట్టు కూడా గుర్తుకులేదు. బట్ రమేష్ అది గుర్తు పెట్టుకొని స్పెషల్ డే రోజు ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అనేసి నైట్ ప్రెజెంట్ చేశాడు. చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. సో ఇవాళ నేను డేట్ అండ్ టైం అయితే మీకు చెప్పలేదు కదా, సో నేను చెప్పను, బట్ ఇది చెప్తుంది మీకు. హే గూగుల్, వాట్స్ టుడేస్ డేట్? It is Friday, the 25th of January 2019. Hey Google, what's the time? It's 3:32. Hey Google, thank you so much. No problem. సో ఇలా దీన్ని చాలా క్వశ్చన్స్ అడగచ్చు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అలా బోలెడ్ ఉన్నాయి. సో దీని గురించి నేను అదే పనిగా సపరేట్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది కదా తను ఇచ్చిన గిఫ్ట్, చాలా యూస్ఫుల్ కూడా. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ చూపించబోతున్నాను మీకు. ఇదే అనమాట నేను రమేష్కి ఇచ్చిన గిఫ్ట్. యాక్చువల్గా రమేష్కి నేను ఎప్పుడు గిఫ్ట్స్ నేను హ్యాండ్ మేడ్ ఇస్తాను అనమాట, బాగా ప్రిపేర్ చేసి. బట్ ఈసారి ఎందుకో టైం కుదరలేదు, అందుకనే ఈ ఫ్రేమ్ ఇచ్చాను. బట్ ఇది నేను తనకి ఇచ్చినట్టు కాదు కదా, యూజువల్గా ఉన్నట్టుంది. ఇదేంటంటే మా 4 years ఆఫ్ లైఫ్ని కొన్ని ఫొటోస్ రూపంలో పెట్టి ఇచ్చాను. యాక్చువల్గా అయితే చాలా ఫొటోస్ ఉన్నాయండి మాకు, సమ్ ల్యాక్స్లో ఉంటాయి ఫొటోస్. ఎందుకంటే చాలా బాగా తీసుకుంటాం, చాలా ఇష్టం కూడా ఫొటోస్ తీసుకోవడం. అలా చాలా ఉన్నాయి, వాటిలో నుంచి ఫిల్టర్ చేసి పిక్ చేయడానికి చాలా కష్టమైంది నాకు. ఈ ప్రతి ఫోటోకి ఒక స్పెషాలిటీ ఉంది. అంటే మేము ఇద్దరి కాడ నుంచి అనిరా 6th month బర్త్డే వరకు తీసి ఫిల్టర్ చేశాను అనమాట ఫొటోస్. సో ఇక్కడ ఇది నా ఫస్ట్ బర్త్డే అప్పుడు అనమాట, మా మ్యారేజ్ అయ్యాక కాశ్మీర్కి వెళ్ళినాం, అప్పుడు తీసుకున్న ఫోటో. తర్వాత రమేష్ బర్త్డే అనమాట, మ్యారేజ్ అయ్యాక రమేష్ బర్త్డేకి కొడైకెనాల్ వెళ్ళినాం, ఇది అప్పుడు తీసుకున్న ఫోటో. అదంతా మా ఫస్ట్ కపుల్ ఫోటో షూట్ అనమాట, హాస్లీ హిల్స్లో తీసుకున్నాము. తర్వాత ఒక యానివర్సరీ నైట్ 12 o'clockకి లండన్ బ్రిడ్జ్కి వెళ్ళినాము, అక్కడ తీసుకున్న ఫోటో. ఇది వచ్చి ల్యాండ్స్ అండ్ అని ఉంటుంది ఇక్కడ ప్లేస్. అక్కడ ఏంటంటే ఆ తర్వాత ఇంకేం ఉండదు, అదే ఎడ్జ్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇది. మేము స్కాట్లాండ్కి వెళ్ళాము, అప్పుడు తీసుకున్న ఫోటో.
ఇది వచ్చేసేసి ఒక పోస్టర్ లాగా తీసుకొనేసేసి పెట్టామన్నమాట. చాలా నచ్చింది ఈ ఫోటో, అందుకే ఇది పెట్టాను. ఇది వచ్చేసి నేను ప్రెగ్నెంట్ అయ్యాక రమేష్ బర్త్డే టైంలో ప్యారిస్కి వెళ్ళినాము, అప్పుడు తీసుకున్న ఫోటో. ఇది వచ్చేసేసి నా 9th మంత్ అప్పుడు అనమాట. నేను ప్రెగ్నెంట్గా 9th మంత్ ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. అండ్ ఈ ఫోటో చాలా స్పెషల్ ఫోటో, ఎందుకంటే అనిలో పుట్టిన ఒక 15-20 మినిట్స్కి తీసుకున్న ఫోటో అనమాట హాస్పిటల్లో. అండ్ ఈ ఫోటో వచ్చేసేసి అనిలా పుట్టాక మేము రమేష్ బర్త్డేకి స్కాట్లాండ్కి వెళ్ళినాము, అప్పుడు తీసుకున్న ఫోటో. అండ్ ఇది వచ్చేసేసి అనిలా 6th మంత్ అప్పుడు తీసిన ఫోటో అనమాట. సో మా ఇద్దరితో స్టార్ట్ అయ్యి అనిలాతో ఉంది లైఫ్. సో ఇదంతా చూస్తే మా 4 years ఆఫ్ లైఫ్ ఉంటుంది, అందుకనే ఇలా 12 ఫోటోస్ పెట్టి ఇచ్చాను. సో అలా మిక్స్ చేసుకునేసేసాం నైట్. ఇంకా ఇప్పుడైతే కనుక ఆల్రెడీ 3:30 అవుతుంది కాబట్టి సో నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకు ఒక మెనూ కూడా ఉంది నా దగ్గర, ఏమేమి స్పెషల్స్ చేయాలి అనేసి. సో ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే స్వీట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మా ఇద్దరికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా అసలు ఆ స్వీట్స్ ఉన్నాయి అంటే ఎప్పుడెప్పుడు తిందామా అని ఒక క్యూరియాసిటీతో ఉంటాము, అంత ఇష్టం అనమాట. స్వీట్ ఈజ్ అవర్ ఫేవరెట్. డబుల్ కా మీఠా చేయటం అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నైట్ కస్టర్డ్ చేసిన్నాను. కస్టర్డ్ కొంచెం చల్లగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే ముందు రోజే ప్రిపేర్ చేసేసాను. ఇవాళ నాన్ వెజ్ చికెన్ చేయబోతున్నాము. కాకపోతే చికెన్ నేను చేయట్లేదు, రమేష్ చేస్తున్నాడు. రమేష్ చాలా బాగా చికెన్ చేస్తాడు. ఈరోజు మీరు రమేష్ రెసిపీ కూడా చూపిస్తాను చూడండి. చెప్పాను కదా, రమేష్ చేస్తున్నాడు అనమాట చికెన్. చాలా బాగా చేస్తాడు చికెన్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్స్లో చేస్తాడు. ఇవాళ స్టైల్ ఏంటో మరి, ఇవాళ బ్యాచిలర్ స్టైల్ చికెన్ అంట. చాలా సింపుల్గా చేస్తున్నాడు. ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ప్యూర్ వెజిటేరియన్ని, నాన్ వెజ్ అస్సలు తినేదాన్ని కాదు. నాన్ వెజ్ స్మెల్ కూడా పడేది కాదు నాకు. బట్ రమేష్ అలా కాదు. రమేష్ ఏంటంటే ఆఫ్టర్నూన్ నైట్ ఏ టైంలో అయినా సరే చికెన్ కంపల్సరీ ఉండాలి, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే ఉండాలి. అంత ఇష్టం అనమాట. ఇప్పుడు కాదు, బ్యాచిలర్గా ఉన్నప్పుడు, అసలు చెప్తున్నాను, బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆ టైంలో ఏంటంటే మా మ్యారేజ్కి ముందు అడిగాను నేను రమేష్ని, ఏంటంటే నేను నాన్ వెజ్ అస్సలు తినను కదా, నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు కదా, మనకి ఎట్లా మరి ఫ్యూచర్లో నేను నాన్ వెజ్ తినకుంటే ఎలా చేస్తావు అనేసి. అప్పుడు ఏమన్నాడంటే, నీకు నాన్ వెజ్ ఇష్టం లేకపోతే నేను కూడా తినడం స్టాప్ చేసేస్తానులే, నేను కూడా ప్యూర్ వెజిటేరియన్ అయిపోతానులే అనేసి. సో నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది అలా అనటము. అందుకని నేను నాన్ వెజ్ తినడం అలవాటు చేసేసుకున్నాను. నాన్ వెజ్ అంటే ఓన్లీ చికెన్ తింటాడు అంతే బాగా, ఆ తర్వాత కొంచెం ఫిష్ ప్రిపేర్ చేస్తాడు అంతే, మిగిలిన డేట్ అంతా ఏముండదు. సో అలవాటు చేసుకున్నప్పటి నుంచి నాకు కూడా చికెన్ ఫేవరెట్ అయిపోయింది. అప్పటి నుంచి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు చికెన్ తెచ్చినా రమేషే వండుతాడు. నాకు చికెన్ వండడం నేర్పించింది కూడా రమేషే అనమాట. సో ఇవాళ మీకు చూపిస్తాను రమేష్ చికెన్ చేసిన తర్వాత చికెన్ ఎలా ఉంది అనేది చూడండి. ఇంకా సో ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను చికెన్ తినడానికి.
ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. రమేష్ చికెన్ అయితే సూపర్గా చేశాడు, చాలా ఎమ్మీగా ఉంది. కొంచెం టేస్ట్ చేశాను. ఇంకా ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. స్టార్టర్స్ అయితే నేను చెయ్యట్లేదు. ఇది వచ్చి ఫిష్ ఫింగర్స్ అండ్ సమోసాలు అనమాట. ఇవి ఫ్రోజన్వి దొరుకుతాయి కదా, అవి తీసుకొని వచ్చాను. ఇవి ఇంకా డీప్ ఫ్రై చేసేస్తే అక్కడికి కుకింగ్ అంతా డన్ అయిపోయినట్లు. ఇంకా టేబుల్ మీద పెట్టేయడమే. సో ఐటమ్స్ అన్నీ నేను మీకు అప్పుడు చూపిస్తాను, అన్నీ షిఫ్ట్ చేసేసేసి. ఐటమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పటికి. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా డిన్నర్కి. రమేష్ కూడా రెడీ అయిపోయాడు. రమేష్ని చూపిస్తాను. చిన్నారా, సో రెడీ అనమాట. ఒకసారి నేను అన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఐటమ్స్ చూడండి ఒకసారి. అండ్ మధ్యలో క్యాండిల్ కూడా పెట్టి అరేంజ్ చేశాను.